ఒక లైట్, ఒక ఫ్యాన్, మినిమం బేసిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోలార్ అనేది గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్స్ అండి. ఎటువంటి లోడ్ కి కూడా ఇది కనెక్ట్ అవ్వదు. మన ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నాయా, లైట్స్ ఉన్నాయా, ఏసీలా, ఫ్రిడ్జ్లా, టీవీలతో సంబంధం లేదు. సో మన కరెంట్ బిల్ ఎంత వస్తుంది, ఎన్ని యూనిట్లు మనం వాడుకుంటున్నాము అనే దాన్ని బేస్ చేసుకునే మనం సోలార్ సిస్టమ్ ని డిజైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 350 నుంచి 400 యూనిట్లు మీరు నెలకి కన్జ్యూమ్ చేస్తున్నారు అనుకోండి. ఒక కిలోవాట్ మనకి 120 యూనిట్లు జనరేట్ చేస్తుంది నెలకి. అంటే 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు మీరు జనరేట్ చేసుకోగలుగుతున్నారు. యావరేజ్ న మనం 12 months మీద చెప్తున్నాను నేను. సో ఈ పర్టికులర్ జనరేషన్ 360 యూనిట్స్ మీ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో యావరేజ్ మేము తీసుకున్నాం కాబట్టి ఈ నెల మీ కన్జంప్షన్ ఒక 400 యూనిట్లు ఉందనుకోండి. మనం 360 యూనిట్లు జనరేట్ చేసాము. 40 యూనిట్లకు మాత్రమే మీకు బిల్ వస్తుంది ఆ నెల. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఒక డిపార్ట్మెంట్ మీటర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటుంది. సో ఈ మీటర్ ఓన్లీ మనం తయారు చేసుకుని మనం ఏదైతే వాడుతున్నామో కరెంట్ అది మాత్రమే రికార్డ్ చేస్తుంది మన ఇంట్లో ఉన్న మీటర్. సో ఎవ్రీ మంత్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనకు బిల్ ఇస్తారు, మనం పే చేస్తాం. దాంట్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని ఉంటాయి, వాడుకున్నవి ఇంటూ 8 రూపీస్ 9 రూపీస్ మన స్లాబ్ ని బట్టి మనం పే చేసుకుంటూ వెళ్తాము. ఎప్పుడైతే మనం సోలార్ కి వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము సోలార్ కి వెళ్ళదలుచుకున్నామని మీరు ఒక అప్లికేషన్ పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు మనకు ఒక యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారనమాట. పెట్టుకోండి, మీరు సోలార్ ఇంత కెపాసిటీ పెట్టుకోండి అని ఇస్తారు. సో మనకి ఎంతైతే సిఎండి అని ఉంటుందండి బిల్లులో, మన కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది. ఆ లోడ్ కి తగ్గట్టు మనం ఒక 3 కిలోవాట్ అని ఉంటే వాళ్ళు 3 కిలోవాట్ పెట్టుకోవడానికి మనకి ఫీజిబిలిటీ ఇస్తారు. అది వచ్చిన తర్వాత మనం సిస్టమ్ పెట్టుకుంటాం. సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉన్న మీటర్ ని తీసేసి కొత్త మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ మీటర్ మనం వాడుకున్న కరెంటుతో పాటు మనం తయారు చేసిన కరెంటును కూడా రికార్డ్ చేస్తుంది. దాని ద్వారా డిపార్ట్మెంట్ వాళ్లకు అసలు వీళ్ళు ఎంత తయారు చేశారు, ఎంత వాడుకున్నారు, డిఫరెన్స్ ఎంత అనేది తెలుస్తుంది. సో మంత్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మీకు బిల్ ఇచ్చినప్పుడు మీకు క్లియర్ గా అందులో మనం ఎంత సోలార్ జనరేషన్ ఎక్స్పోర్ట్ ఎంత చేసాము, ఎంత మనం వాడుకున్నాము, అసలు ఎంతకు మనం బిల్ పే చేస్తున్నాము అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎస్. సో దీని ద్వారా మనకి ఎటువంటి లోడ్ కి సంబంధం లేకుండా మన రిక్వైర్మెంట్ కి తగ్గంత మనకి ఎన్ని యూనిట్స్ మనకి ఎంతైతే యావరేజ్ మనం వాడుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం సోలార్ పెట్టుకోవడం ద్వారా మనం కంప్లీట్ గా జీరో కనుక పవర్ బిల్ ని జీరో చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇస్తున్నాయి. 78,000 రూపాయల సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతాది మొత్తం బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. సో మన జేబులోంచి రూపాయి పెట్టుబడి లేకుండా మనకి ఏదైతే సేవ్ అవుతుందో దాన్ని ఇన్స్టాల్మెంట్ కింద మనం బ్యాంకుకు పే చేసుకుంటే 3-4 ఏళ్లలో మన ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిపోగా 20-25 ఏళ్ళు మనం ఫ్రీగా పవర్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో పెట్టుబడి లేకుండా మన సొంత కరెంటుని మనమే జనరేట్ చేసుకుంటున్నాం. రైట్. సో ఇది సీజన్ వారీగా ఏమన్నా ఉంటుందా సార్, చేంజెస్ చేసుకోవడము లేకపోతే? ఎస్ అండి, ఈ జనరేషన్ అనేది మనకు వచ్చే సన్లైట్ ని బట్టి ఉంటుంది. సో మనకి ఎండాకాలం, చలికాలంలో జనరేషన్ ఇష్యూ ఉండదు. వర్షాకాలంలో కూడా ఎప్పుడైతే వర్షం పడుతుందో, ఒక రోజులో మనకు 3-4 గంటలు వర్షం పడితే ఆ టైంలో జనరేషన్ అవ్వదు, మబ్బులున్నా ఎక్కువ జనరేషన్ అవ్వదు. సో మనం ఏం చేస్తామంటే ఈ 12 నెలల యావరేజ్ తీసుకొని మనం సోలార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాము. ఒక నెలలో మీకు కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, జనరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న జనరేషన్ యూనిట్స్ గ్రిడ్ కి వెళ్ళిపోతాయి, అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతాయి. సో ఏ నెలలో అయితే మీకు జనరేషన్ తక్కువ ఉంటుందో ఈ యూనిట్స్ అక్కడ అడ్జస్ట్ అయిపోతాయి. సో దాని ద్వారా ఎప్పుడు కూడా మనకి కరెంట్ బిల్ రాదు. ఏ నెలలో అయినా మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనిని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే జూన్ లో ఒకసారి, డిసెంబర్ లో ఒకసారి సెటిల్మెంట్ చేస్తారు. అంటే Jan, Feb, March, April, May, June ని ఎక్సెస్ జనరేట్ అయింది గ్రిడ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. జూన్ లోకి వచ్చేసరికి ఎంత యూనిట్స్ అయితే మీరు ఎక్స్పోర్ట్ చేశారో గ్రిడ్ కి ₹4.20 లెక్కన మీకు గవర్నమెంట్ పే చేస్తుంది, సెటిల్మెంట్ చేసేస్తుంది జూన్ వరకు. మళ్ళీ జూలై నుంచి సేమ్ మనం జనరేట్ చేసుకుంటాము, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎక్సెస్ ఉంటే, ఒకవేళ తక్కువ ఉంటే మనం గ్రిడ్ నుంచి వాడుకుంటాము. అలా అది మళ్ళీ 6 నెలలు నడుస్తూ ఉంటుంది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎన్విరాన్మెంట్ కి ఎంత వరకు సపోర్ట్ ఇస్తుంది సార్? డెఫినెట్ గా 100%. ఇప్పుడు వాళ్ళ కోల్ లేదు, ఎక్కడ కూడా మీకు వాటర్ హైడ్రల్ ఇష్యూస్ ఉన్నాయి, కోల్ షార్టేజెస్ వస్తున్నాయి. మీకు కోల్ తోటి జనరేట్ చేసినప్పుడు మీకు ఎమిషన్స్ ఉంటాయి. సో ఇవంతా లేదు. సో మ్యాన్ పవర్ ఇది అంటే ఇట్స్ లైక్ యు ఆర్ జనరేటింగ్ యువర్ ఓన్ ఎలక్ట్రిసిటీ ఆన్ యువర్ ఫ్రీ రూఫ్ టాప్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఇది సైలెంట్ గా, సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా మనం జనరేట్ చేసుకుంటున్నాము. సో డెఫినెట్ గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ రానున్న రోజుల్లో ప్రతి ఇంటి మీద మీరు సోలార్ చూస్తారు, డిష్ చూసినట్టు సోలార్ చూసినట్టు ఉండిపోతుంది. రైట్. Thank you so much for joining us, sir, and all the very best. Thank you so much, Andy.